గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పేపర్లలో వచ్చిన వార్తలు చూసినట్టయితే ఈ గిరిజనులు, తర్వాత ముస్లింలు, తర్వాత ఇంకా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి వేసినటువంటి కమిషన్లు, బీసీ కమిషన్, తర్వాత సుధీర్ కమిటీ, తర్వాత చెల్లప్ప కమిటీ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి నివేదిక ఇచ్చినాయి. ఆ సిఫార్సుని నిన్న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఈ గిరిజనులకు తర్వాత ముస్లింలకి రిజర్వేషన్ కోటా పెంచి తీరుతామని చెప్పారు. అయితే ముస్లింలకు ఇచ్చేది అది మతపరమైనటువంటి రిజర్వేషన్ కాదు. కొన్ని పార్టీలు కావాలని అనవసరంగా అపోహ పొందుతున్నాయి. ఇది ఇప్పటికే బీసీఈ ఉంది. అది ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంటే అటు ఆంధ్రప్రదేశ్లో పెట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రెండు చోట్ల కూడా బీసీఈ కోటాలో ముస్లింలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోటాను మాత్రమే పెంచుతున్నామని చెప్పి నిన్న సీఎం అన్నారు. ఇక్కడ మళ్ళీ 15వ తేదీన క్యాబినెట్ కూర్చొని ఎంతెంత అనేది ఫైనల్ చేసిన తర్వాత అసెంబ్లీ 16వ తేదీన ఉంటుంది. అసెంబ్లీ ఆ బిల్లు ముసాయిదాని ఆమోదం తెలిపి తీర్మానం కాపీని ఢిల్లీ పంపిస్తాం, కేంద్రం పంపిస్తాం. కేంద్రం ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకైనా పోయి వాళ్ళ ఖచ్చితంగా మేము రిజర్వేషన్ పెంచి తీరుతామని చెప్పి నిన్న సీఎం అన్నారు. ఆ వార్తలు అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఈ నేతన్నలు అంటే చేనేత కార్మికులకు, చేనేత మిల్లులకు ఇచ్చేటువంటి సబ్సిడీ మొత్తం డైరెక్ట్గా ఇక వాళ్ళ ఖాతాలనే ఇస్తామని చెప్పి కూడా నిన్న మంత్రి కేటీఆర్ చెప్పారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత ఈ భూసేకరణలో ఏవైనా అసైన్ భూములు ఉంటే అసైన్ భూములు ఎవరైతే సాగు చేసుకుంటారో వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి నిన్న సమీక్షలో హరీష్ రావు కూడా చెప్పారు మంత్రి. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా జోరుగా పోతుంది. ఇప్పటిదాకా దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పార్టీలో ఒక టీఆర్ఎస్ ఒకటైందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. 75 లక్షలు దాటింది అని చెప్పి నిన్న పార్టీ నాయకులు చెప్పారు. ఆ వార్త కూడా ఒకటి పెద్దగా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత వేరే వార్తలు చూసినట్టయితే అటు పాకిస్తాన్లో మన దేశానికి సంబంధించినటువంటి నేవీ మాజీ అధికారి జాదవ్ పై ఉన్నటువంటి మరణశిక్ష విషయంలో అక్కడ పాకిస్తాన్లోనే విభేదాలు వచ్చాయి. అక్కడ 2 గ్రూపులుగా తయారైనాయి. కొంతమంది ఏమో ఆయనపై మరణశిక్ష విధించొద్దు, ఆయన మరణశిక్ష అమలు చేయదని కొంతమంది అంటున్నారు. కొన్ని సైన్యం మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అంటుంది. దాని మీద అక్కడ బాగా గొడవ అవుతుంది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలు, గిరిజనుల కోట పెంచడానికి డిసైడ్ అయింది. నిన్న సీఎం కూడా చెప్పిండ్రు. దాని మీద మాట్లాడదాం. కేంద్రం పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తీర్మానం చేసి కేంద్రం పంపిస్తే కేంద్రం ఏం చేస్తుంది అనే విషయం కూడా ఒకటి ఉంది. ఇంకో వార్త కూడా ఉంది. నిన్న లోక్సభలో ఈ ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ పెట్టినటువంటి బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి. దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న అన్నారు, ఓబీసీ ఎంపీలందరూ కూడా ఇది అందరిని ఒప్పించాలి, రాజ్యాంగ భద్రత ఎందుకు కల్పించకూడదు చెప్పండి అని చెప్పి అడగండి అని చెప్పి నిన్న ఓబీసీ ఎంపీలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అదొక వార్త కూడా ఉంది. ఒకవేళ మన రాష్ట్రం నుంచి ఈ ముస్లిం గిరిజనుల రిజర్వేషన్కి సంబంధించినటువంటి తీర్మానం అక్కడ పోతే కేంద్రం ఏం చేస్తుంది దీన్ని మాట్లాడదాం. మనతో చర్చలో రాష్ట్ర ఓబీసీ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు ఉన్నారు. అటు బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి మా వరంగల్ స్టూడియో నుంచి ఉన్నారు. ముందు మహేష్ గారు, నిన్న సీఎం గారు ఖచ్చితంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కోటా తగ్గించాలి, కోటా విషయం వెనుకపోయేది, కేంద్రం పంపిస్తాం, కేంద్రం ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు కని పోతామన్నారు. సో ప్రతి రాష్ట్రంలో 16వ తేదీన అసెంబ్లీ ఉండబోతుంది. ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి? ప్రతిపక్షాలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తా, ఇంకేమైనా వెనక ముందు ఉంటాయి? అంటే సంగప్ప గారు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ సమాజంలో, భారత సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, తర్వాత విద్యా రంగాల్లో వెనుకబడినటువంటి వర్గాలకు అప్లైమెంట్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడేటట్టుగా రిజర్వేషన్ల మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనే వెసులుబాటు రాజ్యాంగం చెప్తాం. దానికి అనుగుణంగా ముస్లింలకు గతంలో 5% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. సరే 5ను మళ్ళీ కొన్ని ఉన్న సాంకేతిక ఇబ్బందుల కారణంగా 4% అమలు చేస్తున్నాం. దూదేకులకు 1% ఎప్పటి నుంచో ఉంది. సో 5% అమలు గతంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం, అంటే ముస్లింలలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం చేయటం జరిగింది. ఎలాగైతే హిందూ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలైన బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ ఏదైతే రిజర్వేషన్ అమలు జరుగుతుందో, ముస్లింలలో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాలన్న ఆకాంక్షకు మేము ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. గతంలో మేము మొదలుపెట్టిన కార్యక్రమం, ఇదేం కొత్తగా కేసీఆర్ గారు అధికారంలోకి చేసిన కార్యక్రమం అయితే కాదు. సో దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు విషయంలో సంశయమే అవసరం లేదు. 100కి 100 రూపాయలు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు ఖచ్చితంగా బాధ్యత
పచ్చగా నిలుస్తుంది. కాకపోతే నిన్న సీఎం గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత కొన్ని అనుమానాలు అయితే డెఫినెట్గా కలుగుతాము. ఇది కొంత రాజ్యాంగం సంబంధించి ఇప్పటికే తమిళనాడుకు సంబంధించి 69% సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో ఉంది. నెంబర్ 1, 9th షెడ్యూల్లో చేర్చినా పర్వాలేదు, మేము అబ్జర్వ్ చేస్తామని ఒక మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు రాష్ట్ర శాసనసభ తీర్మానాల విషయానికి వస్తే, మన రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపింది ఏమీ అమలైనాయని మనం చూడాలి. గతంలో ఎస్సీల వర్గీకరణ గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వాలు తీర్మానాలు చేసినాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం తీర్మానం చేసింది. దాని మీద ప్రోగ్రెస్ ఏంది అంటే 0. హోదా కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేసి పంపింది. అమలు శూన్యం నిన్న సభలోనే ప్రకటించారు, అది ఇచ్చేది లేదని. సో ఇది కూడా తీర్మానం చేసి పైన నెట్టేస్తే కేవలం వాళ్ళ మీద నెట్టేస్తామని చెప్పలేదు. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోతాం. చాలా స్పష్టంగా కేంద్రంలో బీజేపీ ముస్లింలు అంటేనే రిజర్వేషన్లు, వాళ్ళకి ఏది ఇచ్చినా వద్దు అనే ధోరణితో వాళ్ళు పోతా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం చేసి ఉత్తరప్రదేశ్ రిజల్ట్స్ తర్వాత వాళ్ళ ఆగడాలకు పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. వాళ్ళు దీనికి ఆమోదిస్తారని అనుకునే దానికి తెలంగాణ ఎవరు పిచ్చోళ్ళు లేరు. మళ్ళా నేనేమంటున్నానంటే, ఒకవేళ ముఖ్యమంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉన్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే మిషన్ భగీరథకు నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగని అన్నారు. ముస్లింలకు, ఎస్టీలకు కూడా మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన 12% రిజర్వేషన్ లేదా జనాభా ఒకవేళ తగ్గితే తగ్గిన జనాభాకు సరిపడా రిజర్వేషన్స్ ఇవ్వకపోతే మేము 2019 ఓట్లు అడగమనే మాట ఎందుకు చెప్పలేకపోయినారు? నేను అదే అంటున్నాను. కేంద్రం మీరు పైకి మాటలేమో కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నామంటే కింద తీర్మానం చేసి పంపినామని పబ్బం గడుపునే కార్యక్రమం కదా. నేను ఖచ్చితంగా పట్టుకోలేని విక్రమార్కుల్లాగా అన్ని ఎంబడబడి తీసుకొని వస్తా, మీకు ఇవ్వకపోతే ఓట్లు అడగాను, నా చిత్తశుద్ధిని నిరూపించుకుంటానే మాట ముఖ్యమంత్రి గారు చెప్పింటే హర్షించేవాళ్ళం. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, సంగప్ప గారు నిన్న వారు చెప్పిన దాని ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 80% వరకు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అని నేను అడుగుతున్నా. రెండోది, రాష్ట్రాలలో ఉన్న ప్రజానికానికి రిజర్వేషన్ ఇచ్చుకునే అవకాశం రాష్ట్రాలకు వదిలేయాలి, ఆ స్వేచ్ఛ మాకు కావాలని నేను అంటున్నా. తెలంగాణ కొత్తగా ఏర్పాటైంది కదా, కొత్త సంస్కృతితో మనం ముందుకు పోదాం. మీరు తీసుకొచ్చే తెలంగాణ రిజర్వేషన్ల చట్టం ఏదైతే ఉన్నదో దాంట్లో ఈ తెలంగాణలో ఉన్న వర్గాలకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లు ఏర్పాటు చేయండి. కాంశీరామ్ గారి డిమాండ్ అది. సమాజంలో ఎవరు ఎంత భాగస్వామ్యం ఉంటే వాళ్ళకి అన్ని రిజర్వేషన్లు ఉండాలన్నారు. ఇప్పుడు కూడా అదే చేయండి. బీసీలు 55% ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మిగిలిన వర్గాలకు ఎంత శాతం ఉంటే అంతంత రిజర్వేషన్స్ ఇవ్వండి, అయిపోతుంది కదా. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ ఏం చేయబోతుంది ఈ విషయం మీద? మేము ఓపెన్గా స్పష్టంగా చెప్తున్నాం, సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకం, ఇది 50% కంటే దాటకూడదు రిజర్వేషన్ అని సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత రెండోది, రాజ్యాంగంలో మతం పేరు మీద రాజకీయాలు ఉండకూడదని చెప్పింది. మేము రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని మాట్లాడుతున్నాం. మేము రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని మాట్లాడితే ముస్లింల వ్యతిరేకమని మాట్లాడుతున్నాం. ముస్లింలు కూడా మాకు ఓట్లు ఇస్తున్నారు. ముస్లింలు రిజర్వేషన్ ద్వారానే వాళ్ళ జీవితాలు బాగు చేయాలని రాజకీయ ప్రయోజనాలతో వాళ్ళు మాట్లాడుతుంటే, మేము రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకూడదు, కానీ వాళ్ళ యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో కానీ ఖచ్చితంగా బాగు చేయాల్సిందే అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కులాలకు మతాలకు అతీతంగా ఏదైతే రాజ్యాంగం రాసుకున్నామో దాంట్లో స్ఫూర్తి మనం ఒకసారి దేశం డివైడ్ అయిన తర్వాత సంతృప్తికరణ విధానాలకు స్వస్తి చెప్పి, రాజ్యాంగంలో అంబేద్కర్ ఎందుకు రాసిండు, రాజ్యాంగ స్ఫూర్తి ఈ జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని రాసిండు. అలాంటి అవకాశాలు ఇవ్వకూడదు. మెజార్టీలు ఉన్న కాడ ముస్లింలు మెజార్టీ ఉంటే ప్రత్యేక హక్కులు, లేకపోతే ప్రత్యేక హోదాలు, ఇవన్నీ కూడా సెక్యులరిజానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ మంచి కావు. మేము వాళ్లకు మిగతా ప్రభుత్వాల కంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో అన్ని రకాలకు కల్పిస్తున్నాం. ఇంతకుముందు కమిషన్ల మీద కమిషన్లు వేసాడు. వాళ్ళ ఆ సామాజిక వర్గంలో ముస్లింలు ఎక్కువ పేదరికంలో ఉన్నారన్నారు. ఉన్నప్పుడు ఎందుకు పేదరికంలో ఉన్నారు అంటే అధిక జనాభా కానీ, బహుభార్యత్వం కానీ, తలాక్ కానీ ఇవన్నీ చర్చించాలి. ఇవన్నీ చర్చించకుండా ఉట్టికనే సామాజికంగా ఆ వర్గాలలో ఎందుకు వెనుకబడుతున్నారు ఇవన్నీ చర్చించాలి. ఇవేవి చర్చించరు. వాళ్ళకు ఓట్లు కనిపిస్తాయి. ఆ ఓట్లతో ఏంటంటే వాళ్ళ ఓటు రావాలి. ఎందుకు వ్యత్యాసాలు పెరుగుతున్నాయి? స్వతంత్రం వచ్చినప్పుడు జనాభా ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది? పార్లమెంట్లో మనం చెప్పారు 2-3% ఒక వర్గానికి జనాభా తగ్గిందని. నేను అలా ఓదలేను కానీ, కాబట్టి ఈ వ్యత్యాసాలు ఎందుకు పెరుగుతున్నాయి, దేనికి కారణాలు? ఇప్పుడు ఒకసారి పార్లమెంట్లో చర్చ జరిగింది. ఏం జరిగింది? దక్షిణ భారతదేశంలో చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దక్షిణ భారతదేశంలో జనాభా ప్రాతిపదికన నిధులు పంచుతున్నారు ప్లానింగ్ కమిషన్లో, అది తప్పు. మేము దక్షిణ భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ అమలు చేసి ఎడ్యుకేషన్ వేస్తే మాకు నిధులు తక్కువ వస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో జనాభా పెరుగుతున్నది, దాన్ని బేస్గా చేసుకొని మీరు చేస్తున్నారు. ప్లానింగ్ కమిషన్ అప్పుడు హిందూ ముస్లిం విషయం కాదు అక్కడ. కాబట్టి ప్లానింగ్ కమిషన్ కానీ రాజ్యాంగ స్ఫూర్తి కానీ అంతటా వర్తించాలని చెప్పి పార్లమెంట్లో చర్చ జరిగింది.
కాబట్టి ఇలాంటి వ్యత్యాసాలు పెరగకుండా అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తిని తీసుకోవాలి. తర్వాత ముస్లింలకు ఎవడు ఏ మూర్ఖుడు కూడా వాళ్ళు భారతదేశంలో ఉన్న 133 కోట్ల ప్రజలకు సమాన హక్కులు ఉన్నాయి, సమాన బాధ్యతలు ఉన్నాయి. ఎవరిని పేదరికంలో ఉంచాలని కానీ ఇప్పుడు విద్య అందరికీ డైరెక్ట్ అసెంబ్లీలో మీరు ఏం చేయబోతున్నారు? అసెంబ్లీలో మీరు ఏం చేయబోతున్నారు? జనాభా ఒకవేళ కేంద్రాన్ని పంపిస్తే కేంద్రాన్ని మీరు ఒప్పిస్తారు, కేంద్రంపై ఒత్తిడి తెస్తారా? ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు ఎక్కడెక్కడికో నువ్వు పెంచుతున్నావు, నీ జనాభా లెక్కలు ఉన్నాయా నీ దగ్గర? 2011లో ఏ కులం ఎన్ని ఉన్నది అనేది చెప్పి జనగణన వచ్చింది, అది ఇప్పటివరకు రాలే, పార్లమెంట్ రాలే, ఇక్కడ రాకుంటే ఎట్లా మోస్తావు? కాబట్టి ఏదో దులుపుకోవాలి చేతులు. ఇక్కడ మనం ఏదో చేయాలి, చేసినట్టు చేసి దులుపుకోవాలి. టెక్నికల్గా అవి పోతాయి. నేను ముస్లింగా మాత్రం సాయం చేసిన, ప్రతిపక్షాలు వ్యతిరేకించిన, లేకపోతే బీజేపీ వ్యతిరేకిందని చెప్పాలి. దాని గ్రౌండ్ వర్క్ అనేది మీరు చేసిన జనగణన ఇప్పటివరకు ఇవన్నీ ఎవ్వి తీసుకోకుండా అసెంబ్లీ సమావేశపరిచి చేసేసి బీజేపీ వ్యతిరేకిస్తున్నది. నేను అంటున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మరి 5%, 4% చెప్పింది, కానీ వాళ్ళే అమలు చేయలేకపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని అమలు చేయలేదు, 50% దాటి చేస్తా అన్నప్పుడు ఎట్లా చేస్తావు? తమిళనాడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. తమిళనాడు ఎగ్జాంపుల్ చూపిస్తే సామాజిక వ్యత్యాసాలు సమాజంలో ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది కూడా సుప్రీంకోర్టులో ఇప్పుడు పెండింగ్ పిటిషన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు వాళ్ళు మాట్లాడతాను, కానీ అన్ని వర్గాలకు ఉపాధి, విద్య, అభివృద్ధిలో భాగస్వామ్యం అన్ని ఉండాల్సిందే, ఎవరు వ్యతిరేకిస్తలేరు. కానీ అంశాలను మాట్లాడకుండా, అభివృద్ధి అంశాలు, సంక్షేమ అంశాలు మాట్లాడకుండా కేవలం రిజర్వేషన్ చేస్తే ఇట్లనే ఉంటది. ఎక్కడెక్కడ విడగొట్టి పోగులేసి ఓట్లు వేసుకుందామని కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. సంగప్ప గారు, ఒకటి ఈరోజు బీసీ, ఎస్టీ, ఎస్సీ ఈ సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతికి తీసుకునే నిర్ణయాన్ని ఒక దైవకార్యంగా భావిస్తే వీరందరికీ కూడా ఒక రకమైన పాజిటివ్ సెన్స్లో ఆలోచిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఏదో చేస్తుంది, రేపు రాబోయే కాలంలో వీరు మన్నన పొందుతారు వారిది, దీన్ని మనం ఏ రకంగా వ్యతిరేకిద్దాం, ఏ రకంగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిద్దాం. ఇప్పుడు అనుమాన పక్షికి మనం ఏం చెప్పలేం, వారికి చూపుల్లోనే అనుమానంతో స్టార్ట్ అయినప్పుడు మనం చేసే ప్రతి కార్యం కూడా చాలా వారికి ఇబ్బందికరంగా ఉంటుంది, వారికి అనుమానంగా ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు తీసుకునేటటువంటి నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇప్పటివరకు అన్నీ కూడా కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా చేపట్టిన కార్యక్రమాలు మీరు చూసినట్టయితే ఒక విశ్వాసంతో, చిత్తశుద్ధితో ముందుకు పోతూ ఉంటాం. అందుకే కదా కేసీఆర్ గారి నాయకత్వాన్ని 14 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల మన్ననతో రావడం కానీ, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈరోజు ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటే పక్క రాష్ట్రాలు, దేశం అవార్డులు, రివార్డులతో ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన పథకాలని స్టడీ చేయడానికి వస్తూ ఉంది. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాల మీద దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక దృష్టి సారిస్తూ ఉన్నాయి, వినూత్నంగా ఉన్నాయి, అని ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణం మీద ఈ రాజకీయ పార్టీలకు అవగాహన ఉన్నట్టయితే దాదాపుగా ఈ 7 స్వాతంత్రానంతరం 7 దశాబ్దాల కాలంలో నిజమైన అవగాహన కనుక ఉంటే ఈ ఫెడరల్ స్ఫూర్తితో ప్రతి రాష్ట్రానికి జనాభా ఒక కూర్పు ఉంది. మనమే అంటా ఉన్నాం, ఈరోజు ఈస్టర్న్ స్టేట్స్లో, దేశంలో ఎస్టీల జనాభా ఎక్కువ ఉంది, 90% ఉందన్న అనేది వాస్తవం. ఆ 90% ప్రజలకు అనుగుణంగా అక్కడ రిజర్వేషన్లు అమలు పరుస్తూ ఉన్నది వాస్తవం. జాతీయ పార్టీలకు అవగాహన లేకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఈరోజు రాష్ట్రాలు, విభిన్న భాష, విభిన్న సంస్కృతులు, విభిన్న సామాజిక వర్గాలు ఈ రకంగా నిర్మాణమైనటువంటి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సెపరేట్ ఉన్నాయండి. ఈరోజు భారతదేశం అంటేనే ఈరోజు ఐ డెంట్ డిస్టర్బ్ యూ, ఎందుకంటే వ్యూహాత్మకంగా నేను చెప్పే మంచి విషయాలు మీరు డిస్టర్బ్ చేయొద్దని ఆశతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే. నేను ఏమంటున్నా అంటే ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంది, దీంట్లో కానీ ఎందుకు, కాకుంటే అని ఈ వర్డ్స్ ఎందుకు మీకు మీ డిక్షనరీలో? అవి తీయండి. ప్రతి నిర్ణయం వెనుక ప్రతిదే ఈ ఆలోచన మంచిదే కానీ అని మొదలు పెడతాయి ప్రతిపక్షాల దగ్గర. ఈ కానీ నేను చెప్తున్నాను ఉన్నట్టు, ఈ రోజు మీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభలో సెలెక్ట్ కమిటీకే పంపించారండి బిల్లుని, ముందే ప్రతిపక్ష నాయకులను పిలిపించి కన్విన్స్ చేసి మాట్లాడి రాజ్యసభలో ప్రవేశపెడితే అయిపోయేది. మీరు ఎందుకు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత నిన్న ఎందుకు బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లు ప్రతిపక్షాలు ఇదే కాంగ్రెస్ పార్టీ బీసీ కమిషన్ వేయకుండా అడ్డుపడింది, సెలెక్ట్ కమిటీ పోయింది. ఏమవుతుందో తెలియదు రేపు. సెలెక్ట్ కమిటీ రెండోది నేను ఏమంటున్నా అంటే ఇక్కడ రాష్ట్రంలో మనం తీసుకున్న నిర్ణయం ఏంటి? తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్పారు, మిజోరాం ఎగ్జాంపుల్ చెప్పారు, జార్ఖండ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఆ రాష్ట్రాలలో ఏ రకంగా పోయిందో ఆ దారిని ఎంచుకుంటాం. అది ఇప్పుడు ఒకరు ముందుకు పోయినప్పుడు ఆ దారి ఏందో తెలిసిన తర్వాత ఇంకా ఇక్కడ అపనమ్మకాలు ఎందుకు ఉంటాయి?
మేము చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టులో కూడా ఈరోజు కేసు పెండింగ్ ఉంది తప్ప ఎలాంటి తుది నిర్ణయాలు జరగలేదు. ఈరోజు అది మీరు గమనంలోకి తీసుకోండి. చిత్తశుద్ధి ఉండి మనం ఏర్పాటు చేసి మనం అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్రం చేయదేమో అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మేము మత ప్రాతిపదిక మేము వ్యతిరేకిస్తామని మీరు అంటున్నాం. మత ప్రాతిపదికన ఇస్తున్నాము. ముస్లిం జనాభాలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని ఏ రకంగా రూపుదాపుదామో ఒక్కసారి మాట్లాడారు ఎందుకు? ఈ రోజు చట్టసభలలో రిజర్వేషన్ సౌకర్యం లేనందుకే కదా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో, ఒక దేశంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రంలో మీరు ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. చట్టసభలో ఆ జనాభా రానప్పుడు, ఒక్క ఎమ్మెల్యేగా కూడా రానప్పుడు రేపు ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎట్లా అనుకున్నామంటే, ఈ నేటి రాజకీయ వ్యవస్థలో ఈ రోజు రిజర్వేషన్లు లేకపోయినందుకే కదా మీరు ఉత్తరప్రదేశ్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా ముస్లిం ఎమ్మెల్యే లేకపోవడం. వాళ్ళు ఎందుకు ఇచ్చారు మరి? 100 సీట్లు ఎందుకు ఇచ్చారు? అడగరా? నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి మాదేందో మీదేందో ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అడుగుతా ఇలాంటి చర్యలు మన పార్టీ చర్యలు దేశంలో చేస్తున్నారు కాబట్టి కదా రిజర్వేషన్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు సూటిగా సమాధానం చెప్పండి వేనన్నా. ఉత్తరప్రదేశ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఎట్లా ప్రజాస్వామ్యబద్ధం అవుతుంది? ఆ పాలక వర్గంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన అక్కడ సీట్లే లేనప్పుడు చట్టసభలో మేము ఇవ్వండి ఎందుకు రిజర్వేషన్ మాకు కావాలని అడగలేదు పరిస్థితి ఎందుకు రావాలి? మా పార్టీ నిర్ణయం అది. మా పార్టీ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ఉదాహరణ తీసుకున్నట్టయితే 14% జనాభా ఉన్న ముస్లింలు ఈ రోజు ఉద్యోగాలలో ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నదో చెల్లంప కమిటీ చెప్పింది కదా. ఈ రోజు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? మైనార్టీలకు రాజ్యసభలో ఇచ్చి కేంద్ర మంత్రులను చేసినాం. మైనార్టీలకు రాజ్యసభలో యూపీలో ఎందుకు ఎవరుంటారండి? ఎవరో ఒకరు మీ పాట పాడి ఆయనది ఎప్పుడో పెట్టేసి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో 14% ఉన్నటువంటి ముస్లింలు వారికి ఉపాధి అవకాశాలు ఎన్ని, మన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? సామాజిక వర్గాలు ఈ 90% జనాభాకి 90% అనుకూలంగా ఉన్నాయా? మనం విద్యలో ఉపాధి అవకాశాలు ఒక్కటి సంగప్ప గారు ఇక్కడ సీరియస్ గా గమనించాల్సింది. దేంట్లో రిజర్వేషన్ అంటున్నామండి? ఉపాధిలో అంటున్నాం, విద్యలో అంటున్నాం. ఇస్తే తప్పేంది? విద్య వారికి వద్దా? విద్యా ఫలాలు వాళ్ళు చదవద్దా? దేశంలో ఉన్న చెప్పండి. మహేష్ గారు ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వాళ్ళ ఆ స్టాండ్ నుంచి ఏం తగ్గలే వాళ్ళు. బీజేపీ ఎట్టి పరిస్థితులు కూడా ఈ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తాము, పైగా టెక్నికల్గా ఇది సాధ్యం కాదని తెలిసి చేస్తున్నారు అని అంటున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? అంటే ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక మైనారిటీ వర్గాలకు ఒక రాజ్యాంగపరమైన రక్షణ అవసరం. గతంలో భూస్వాములు పెత్తందారుల అజమాయిషి పెరిగిందనే కదా రిజర్వేషన్స్ తీసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు ఒక రాజ్యాంగబద్ధమైన భరోసా ఉండాలి, చట్టసభలో వాళ్ళ వినిపించే ఒక రైట్ ఉండాలని. ఏదో కాంగ్రెస్ ఉదాహరణ బీజేపీ లాంటి పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి రాజ్యాంగపరమైన రక్షణ ఉండాలంటే లేదు. ఎవరికి? ఈ వర్గాలకు అంతే అంటున్నా కదా. ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేకపోతే ఎంతమంది బీజేపీ పెత్తందారులు భూస్వాములందరూ కూడా గ్రామాల్లో ఉన్న దళితుల మీద బడుగుల మీద ఎంతమంది దాస్తికం చూపించినారు? ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక్క మాట, మీరు ఏ ప్రోగ్రెసివ్ థాట్స్ ఏదైతే ప్రగతిశీల భావాలతో కానీ లేదంటే సమాజంలో సామాజిక న్యాయం కోసం జరిగే ప్రతి పోరాటాన్ని అణచివేసిన దానికి, ప్రత్యక్షంగా అణచివేసిన దానికి, పరోక్షంగా అణచివేసేదానికి సహకరించే దానికి బీజేపీ కారణం. సో నేనేమంటున్నా, ఆ భావజాలం నుంచి వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారి నుంచి అంతకంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో బీజేపీ కూడా యాజ్ ఎ పార్టీగా చాలా క్లియర్ స్టాండ్తో పోయింది, ఇక్కడ మాకు ముస్లిమ్స్ అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ దేశాన్ని రాజ్యాంగమైన ప్రమాణం చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న లౌకికవాదాన్ని గౌరవిస్తామని మేము ప్రమాణం చేస్తారు. రాజ్యాంగమైన ప్రమాణం అంటే పీఠికలో ఉన్న లౌకికవాదాన్ని కూడా మీరు గౌరవించినట్టు. మీరు ఆ లౌకికవాదాన్ని గౌరవించినట్టు ముస్లింలు కూడా కలుపుకొని పోయే కార్యక్రమం అయితే ఉండాలి. దేశంలో ఉన్న అనేక 130 కోట్ల ప్రజలకు మీరు ప్రతినిధి అనుకున్నప్పుడు దానిలో ముస్లింలకు మేము ఇయ్యము ఏంది బాజాబ్తా అనే మాట మాట్లాడినప్పుడే బీజేపీ యొక్క వైఖరి ఏందో అర్థమవుతున్నది. వాళ్ళు ముస్లింలకు
వెనుకబడిన తరగతుల పేరుతోని కానీ, విద్యలో వెనుకబడిన కానీ, ఉపాధిలో వెనుకబడి ఏ పేరుతో వాళ్ళకి సాయం చేయాలన్నా కూడా వ్యతిరేకించేది బీజేపీ. అందుకే నేను ఫస్ట్గానే చెప్పాను, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మతపరమైన అంటే మైనార్టీల అప్లిప్మెంట్కు వాళ్ళు సహకరించారు. కేవలం వాళ్ళు బడా కార్పొరేట్ వ్యాపారులకు దాసోహం అయ్యేటువంటి వాళ్ళ దోస్తులతోనే దోస్తానం చేస్తారు, కానీ గరీబోన్ గురించి వాళ్ళు ఆలోచించారని నేను చెప్పిన అదే మాట వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు. వాళ్ళ తప్పేం లేదు. సో ఒక్క సీట్ 403 సీట్లలో ఒక్కటి కూడా ముస్లింకి లేదంటే ఇయ్యం పోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ఛాలెంజే కదా. ఆ రోజు చేసిండ్రు ఫిజికల్గా, ఈ రోజు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు, అదొక అంశం. సో వాళ్ళకే కనుక రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నో కోట్లు ఈ సీట్లు రాజ్యాంగాన్ని గౌరవించి ఈసీకి గౌరవించారా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇక మీలాంటి వాళ్ళ కోసమే గతంలో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ తెచ్చారు. ఈ రోజు కూడా పెంచే ఆలోచన కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పటికైనా మీరు కొంత విశాలంగా ఆలోచించాలి. ఆ మనువాదపు జాడ్యపు ఆ భావాజాలం నుంచి బయటకు రావాలా. మీరు కొంత విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా ఈ విషయంలో టీఆర్ఎస్ కూడా ఏమైనా చిత్తశుద్ధితో ఉందా అంటే కాదు. ఎందుకంటే మైనార్టీలకు కేటాయించిన మొత్తాలు మొదట 1000 కోట్లు, తర్వాత 1100 కోట్లు, ఇప్పుడు 1200 కోట్లు కేటాయించింది. ఇంత అయినా ఖర్చు పెట్టింది 250 నుంచి 300 కోట్ల దాకా, అంటే 30%. అక్బరుద్దీన్ గారు ఎవరు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆ 1000 కోట్లు ఏదో ప్రత్యేక ప్యాకేజీ ఉంది, దాన్ని రిలీజ్ చేస్తే మంచిదని అసెంబ్లీలో అడిగి నిలదీసిండు. మీరు అర్చించారనే కొత్త పదజాలం నెంబర్ 2, కేవలం రిజర్వేషన్లకు తీర్మానం చేయడం వల్ల మైనారిటీ వర్గాల్లో ఉన్న పేదవాళ్ళకు మేలు జరగదు, బీసీ వర్గాల్లో ఉన్న పేదవాళ్ళకు మేలు జరగదు. మీరు చేయాల్సింది సప్లైన్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లైన్ కు నాడు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే తెచ్చిందో ఈ రోజు బీసీ వర్గాల కోసం సప్లైన్ తేవాలా, మైనారిటీలకు కూడా ప్రత్యేక సప్లైన్ తేవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఖర్చు పెట్టిన మొత్తాలు వచ్చే సంవత్సరం ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అండ్ మూడో విషయం ఏంటంటే చాలా మేనిఫెస్టోలో ఎందుకు ఎస్సీ ఎస్టీ మేము తెచ్చింది దాని ఆదర్శంగా మిగతా 2 వర్గాలకు తెమ్మంటున్నాం. అది అమలు అవుతుంది కాబట్టి మిగతా 2 వర్గాలకు తెమ్మంటున్నాం, నేర్చుకోవాలి. రెండోది మీరు మేనిఫెస్టోలో చెప్పింది ఏంది, మీరు చెప్పిన 107 సభలలో చెప్పింది ఏంది, మీ 119 మంది ఎమ్మెల్యేలు 17 మంది ఎంపీ అభ్యర్థులు చెప్పింది ఏంది అంటే మీరు దళితులకు ఏదైతే గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనార్టీలకు ముస్లింలకు 12% రిజర్వేషన్ అని చెప్పిను. ఇలా పేపర్ చూస్తే వీళ్ళ అసలు కుట్ర అర్థమవుతుంది. కేవలం పెంపు 10%, మీరు 6% మాత్రమే ముస్లింలకు, 4% మాత్రమే గిరిజనులకు పెంచుతున్నామనే మాట చెప్పిండు. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి, ఇదే ఎక్కడ ధర్మం చెప్పండి? అన్ని కలిపినా కూడా ఆయన చెప్పలేదు. ఇలా రాసే పేపర్లో రేపు ఇదే ఊరికే రాయదు. ఈనాడు కూడా ఆల్మోస్ట్ నమస్తే తెలంగాణ కంటే ఎక్కువ పాజిటివ్ గా రాస్తుంది గవర్నమెంట్ కి. ఒకవేళ వెళ్ళిన అడ్వాన్స్ మనం ఇప్పుడు సందేహం వ్యక్తం చేయాలా, మీరు చెప్పిన 12% 1% తగ్గినా మీరు వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ పోరాటాన్ని ఎదురు చూస్తారు. చెప్పండి మహేష్ గారు చాలా విషయం చెప్పారు. చాలా ఇప్పుడు వారు ఏమన్నారంటే అది అంటే పొలిటికల్ అండ్ ఎడ్యుకేషన్ వారు మాట్లాడే దాని మీద బేస్లెస్ గా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో ఏదన్నా రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యానికి అనుగుణమైన పార్టీ ఏదన్నా దేశంలో ఉంటూ ఓన్లీ బీజేపీ. ఉత్తరాఖండ్ లో సుప్రీంకోర్టు చెప్పింది ముఖ్యమంత్రి అరుణాచల్ ప్రదేశ్ లో ఏం చేసారో చూసారు. సభ్యులు తక్కువ గెలిచిన గోవాలో ఆయన పేషెన్స్ లేదు, పేషెన్స్ లేదు. నేను ఆయన మాట్లాడేసేపు మాట్లాడాలి, అసహనం ఏదైతే ఉన్నదో కరెక్ట్ కాదు. ನಾನು మాట్లాడినాక జవాబు చెప్పు. మళ్ళీ నువ్వు దేశంలో నేనేమంటున్నా అంటే ఏదైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉన్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీ. ఎందుకంటే అట్లా ఉన్నది కాబట్టి ఓ బీసీ ముఖ్యమంత్రి అని ఛాయమ్ముకున్న వ్యక్తి. కానీ కాంగ్రెస్ ఆయన ఫ్యూడలిజం గురించి మాట్లాడాడు. ఎవరు ఫ్యూడలిజం అండి? నీ ఒక కుటుంబ పార్టీ, నువ్వు 70 ఏళ్ళ నుంచి వస్తే నీ పరిపాలిస్తుంటే గురించి మాట్లాడతావా? ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్న గురించి మాట్లాడతారా? ఈ పార్టీలో బీసీ ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన లైట్ లో హక్కురా కాంగ్రెస్ పార్టీకి. దేశం అంతా పోతుంటే కూడా ఇంకా మన అన్ని రాష్ట్రాల్లో పెట్టుకుంటారు. రాహుల్ గాంధీ తప్ప లేదా లేరా దేశంలో? రాహుల్ గాంధీ తిరస్కరిస్తలేదు. పేదలకు వ్యతిరేకం. పేదలు ఓటు వేయకుంటే ఏ ప్రభుత్వం రాదు.
పేదలు ఒక ఫ్యూడల్స్ ఎవడైతే ధనవంతుడు భూస్వామి ఓటేస్తే ప్రభుత్వం వస్తుందా? ఏ ప్రభుత్వం వచ్చినా, ఇక్కడ టీఆర్ఎస్ వచ్చినా, అక్కడ టీడీపీ వచ్చినా, అక్కడ కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా అందరూ ఓటేస్తూనే వస్తాయి. మెజార్టీ ప్రజలు ఓటేస్తూనే వస్తుంది. మెజార్టీ ప్రజలలో పేదలు ఉండరా? మెజార్టీ ప్రజలలో మైనార్టీలు ఉండరా? కాబట్టి బేస్లెస్గా రాజకీయ అవగాహనతో మాట్లాడడం కరెక్ట్గా. సగం దేశంలో ఇలా మేము పరిపాలిస్తున్నాం, 14 రాష్ట్రాల్లో దేశాన్ని పరిపాలిస్తే పేదలకు వ్యతిరేకమని ఇదని ఏం మాట్లాడతారు? ఏమన్నా అర్థం ఉంది? కమిషన్ ఇస్తాడు, బీసీలకు చట్టబద్ధత తీసుకొస్తాడు, ఎస్టీలకు ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ తల వంచుకోవాలి. ఎస్టీలకు మినిస్ట్రీ ఇచ్చింది, నిధులు కేటాయించింది మేము. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడు కాదు. 70 సంవత్సరాలు మీకు ఎంఐఎం అధినేత చెప్పిండు, ఉత్తరప్రదేశ్ లో రిజల్ట్ వచ్చిన ఓడిపోయి కూర్చున్న మీరు సెక్యులరిస్టులు, లేకపోతే మీరు ప్రజాస్వామ్యవాదులు, మీరంతా పెద్ద ఆదర్శాలు చెప్తున్నారు. కాబట్టి మీకు ప్రజాస్వామ్యం అభివృద్ధి మీద తెలియదు. దేశంలో కరెంట్ 24 గంటలు అన్ని వర్గాల కరెంట్ వస్తలేరా? గ్యాస్ ఇస్తున్నాం, మైనార్టీల గ్యాసులు ఇస్తలేరా? అందరికి ఉజ్వల పథకం కింద మొత్తం 50 మందికి పేదలకు దేశాన్ని దోసుకొని దేశాన్ని దరిద్రం పాలు చేసి అప్పుల పాలు చేసి కూర్చోండి. దేశాన్ని మేమే పరిపాలిస్తాం. వేణుగోపాల్ రెడ్డి గారు, యాక్చువల్ మనం రిజర్వేషన్ ఇస్తుంది, మీరు ఎక్కడికో పోయినారు. మహేష్ గారు నిన్న లోక్సభలో ఆగన బీసీ కమిషన్ కి రాజ్యాంగ భద్రత కల్పించే బిల్లుని లోక్సభలో రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంది. మళ్ళీ సెలెక్ట్ కమిటీ పంపించారు. అలాంటి పరిస్థితి ఆగన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. కుటుంబం లేదు ఇలా మీ కాంగ్రెస్ బొక్కస్ నింపుకున్నాయి. ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి అన్నదమ్ములు రోడ్ల మీద చేయాలనుకుంటారు. నరేంద్ర మోడీ వాట్సాప్ ఫోటోలు చాలా వేరే విషయం. అది వాళ్ళు నిజంగా అమ్ముకుంటున్నారా లేదా మీ నాటకాలు ప్రజలు బీసీ కమిషన్ కి రాజ్యాంగ భద్రత కల్పించే విషయంలో ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రతిపక్షాలు వ్యతిరేకించే అంటే దాంట్లో ఉన్న అంశాలు ఏంటనే నేను కొంచెం విఫలంగా చదవాల్సిన అవసరం ఉంది. నాకైతే కాకపోతే ఆయన బీసీఏ కాదు అంటున్నా కదా, ఆయన ముఖ్యమంత్రి అయినా బీసీగా మార్చుకున్నాడు ఆయన కులాన్ని. ఆయన బీసీఏ కాదు, బీసీలు ఎవరు కూడా ఆయన బీసీగా ఒప్పుకోవట్లేదు. మళ్ళీ కొత్త మాట ఎందుకు తీసుకొస్తారు? బీసీ ప్రధాని అయినా ఆయన కులం తర్వాత బీసీలలో కలుపుకున్నా ఈరోజు ఆయన రక్తం నరనారాయణ ఉన్నది, మీ మనోవాదము నరనారాయణ ఉన్నది, మీ ఆర్ఎస్ఎస్ అది ఇదే పరిస్థితి. కానీ ప్రజలు ఒప్పుకున్నారు, నీవు అవసరం లేదు. ప్రజలు ఒప్పుకున్నారు, ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత బీసీ కమిషన్ ఇక్కడ మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము స్వాగతించినాం. అన్ని రాష్ట్రాలు కూడా స్వాగతించినాయి, రాజకీయ పార్టీలు కూడా స్వాగతించినాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజ్యసభలో ఆ రకంగా వ్యవహారం చేస్తుందని వారు బీజేపీ ఊహించలేకపోయింది. మరి అందరూ ఇది మంచి విషయమే కదా, సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది కదా బీసీ కమిషన్ అనేది వారు ఊహించారు. కానీ కాంగ్రెస్ ఎంతసేపు అంటే కనీసం సామాజిక వర్గాలకు న్యాయం జరిగే ఒక కమిషన్ ఏర్పాటులో దానికి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏమి? బీజేపీ నేను ఏమనుకుంటున్నా అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వ్యతిరేకించి అటువంటి చర్యలు చేస్తే ఇటువంటి సామాజిక వర్గాలు అన్యాయానికి గురవుతాయి. అంటే రాజకీయాలు వదిలేసి ఆలోచిస్తే కనుక ఇటువంటి వర్గాలు లాభం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దమననీతి ఎట్లా ఉంటుందంటే కమిటీల పేరుతో కాలయాపనకు చేసి కమిషన్ రిపోర్ట్లను ఎన్నో చెత్తబుట్టలు దాఖలు చేసింది. ఈ రోజు మీరు ఒకటి అప్రిషియేట్ చేయాలండి,
సుధీర్ కమిటీ కానీ చెల్లప్ప కమిటీ కానీ నిన్న బీసీ కమిషన్ రాములు గారి నేతృత్వంలో కానీ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే కేబినెట్ సమావేశం చేశాం. అది మా చిత్తశుద్ధి. Right, sir. గతంలో కమిటీలు కమిషన్ల రిపోర్ట్లు కాటికి పంపేది కాలయాపన చేసి ఆ వ్యవహార శైలి నుండి థ్యాంక్ యూ బయటపడతాం. శ్రీనివాస్ గారు, మహేష్ గారు, తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.